ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏంటబ్బా అమ్ములు ఏదో స్పెషల్ చేస్తుంది మరి అనుకుంటున్నారా? అదేనండి, దోసకాయ రొయ్యల కర్రీ. పచ్చి రొయ్యలు ఉంటాయి కదా, పచ్చి రొయ్యలతో దోసకాయ కర్రీ చేస్తాం. ప్రాసెస్ ఎలాగో చూసేద్దాం. పచ్చి రొయ్యల దోసకాయ కర్రీ. దోసకాయలో వాటర్ అంతా కూడా ఇలా బయటకు వచ్చేయాలి. చూసాక ఎంత ఎల్లో అబ్బా, అసలు సూపర్ ఉంది కదా. మట్టి పాత్రలో దోసకాయ పచ్చి రొయ్యల కర్రీ చూసేయండి. మరి ఇంత స్మెల్ అయితే వావ్, సూపర్ అండి. ఇప్పుడు చూడండి, మనం కొద్దిగా కరివేపాకు అండ్ పుదీనా కూడా దీనిలో వేసేసుకుందాం. ఓకేనా? ఇట్లా వేస్తే మనకు ఆ స్మెల్ అనేది ఆల్రెడీ కడిగేసిందేనండి. ఆ స్మెల్ అనేది కర్రీలోకి మంచిగా ఫ్లేవర్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు దీనిలో కొద్దిగా కారం, ధనియాల పొడి వేసేసి కొంచెం సేపు మగ్గనిచ్చేసి మనం వాటర్ వేసేద్దాం. ఓకేనా? మరి మన దోసకాయ రొయ్యలు మట్టి పాత్రలో చేశాను కదా, దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం కదా. ఒకసారి చూడండి. రైస్ కలిపేసి అబ్బా, సూపర్ వచ్చేసిందండి. ఫస్ట్ టైం నేను మట్టి పాత్రలో దోసకాయ రొయ్యలు చేశానండి. కర్రీ అయితే చాలా చాలా టేస్ట్ ఉంది. మరి మీరు కూడా కామెంట్స్లో ఎలా ఉందో చెప్పేస్తారా? అంటే మీరు టేస్ట్ చేయలేదనుకోండి, నేను చేశాను. కర్రీ అయితే చాలా చాలా బాగుంది. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ అండి. దోసకాయ రొయ్యల కర్రీ అండి. మన ఆంధ్ర స్టైల్లో నేను వండిన దోసకాయ రొయ్యల కర్రీ, అది మట్టి పాత్రలో దోసకాయ రొయ్యల కర్రీ. అసలు స్మెల్ అయితే అదిరిపోతుందండి. మరి టేస్ట్ ఎలా ఉందో కదా, చూద్దాం. ఎక్సలెంట్ అండి, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. మీరు కూడా ట్రై చేసేయండి. అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు ఎలా అనిపిస్తుందో నాకు కామెంట్ చేసేయండి.